Everyone can please have your seats. అంతగా రాదు. ఉద్ఘర్ష సినిమాని సునీల్ సార్తో ప్యాషన్గా చేస్తున్నాను. మీరన్నీ సహకారంగా ఇంకా బాగా రావాలని కోరుకుంటున్నాను. నా పేరు మంజునాథ్. నేను యాక్చువల్లీ బిజినెస్ మ్యాన్, ఫ్యాషనేట్గా ఆర్టిస్ట్గా స్టార్ట్ చేశాను. అది నాది మరి నిర్దేశకు సునీల్ కుమార్ గారి ఒక 25 years ఫ్రెండ్షిప్. అది వాళ్ళ పైన మనకి హైలీ కాన్ఫిడెన్స్, బికాస్ ఈజ్ వే ఆఫ్ ఇంట్రొడ్యూసింగ్ అండ్ వే ఆఫ్ ఈజ్ film chaye fashion that is totally different actually. He almost has come with the action and with the thriller, with suspense. That is the way of him. Since childhood actually we like that person particularly, and we are very friends, and because a highly confidence on him, we started this movie. I joined as a co-producer along with Mr. Devraj. Bhavane undi. It has come like anything. We hope it will be successful. Thank you very much, sir. Thank you. రాజు చెప్పారు సార్. వెళ్తే సార్ని కలిశాను. అమ్మా నీది ఇలా ఉంటుంది చెప్పాను. సార్ ఓకే సార్. సార్తో మాట్లాడినప్పుడు యాక్చువల్గా నాకు సార్ గురించి అంత క్లియర్గా తెలియదు. అంటే కన్నడలో చాలా పెద్ద డైరెక్టరు అది చెప్పారు, బట్ అంత నాకు తెలియదు. వన్స్ షూటింగ్ స్పాట్కి వెళ్ళిన తర్వాత భయం వేసిందండి. అంటే ఈ వెళ్ళే దారిలో ఆయన గురించి తెలుసుకుని వెళ్తుండగా భయం వేసింది ఆయన ముందుకు వెళ్ళాలంటే. ఒక్కసారి వెళ్ళిపోగానే లేదు ఇలా అయిపోయి నేను. అంటే భయం ఆయన చేసిన సినిమాలు కానీ, ఆయన ఇచ్చిన హిట్స్ కానీ, కన్నడ ఇండస్ట్రీలో ఆయన చేసిన ఆర్టిస్టులు కానీ, అంత పెద్ద ఆర్టిస్ట్కి యాక్షన్ గట్టి చెప్పిన ఒక డైరెక్టర్ ముందు నేను వర్క్ చేస్తున్నానంటే గర్వంతో పాటు భయం కూడా భయంకరంగా వచ్చేసింది. ప్లస్ ఇంకోటి, సార్ బయట ఉండే విధానం వేరు, లొకేషన్ స్పాట్లో ఉండే విధానం వేరు. సార్ ఇంత నవ్వుకుంటూ ఇంత క్యాజువల్గా ఉంటారు. అదే వన్ స్పాట్లోకి వెళ్తే టెర్రర్, మామూలు టెర్రర్ ఉండదు. అట్ ది సేమ్ టైం పర్ఫెక్షన్. అంటే ఒక ఆర్టిస్ట్ అంటే ఏంటి, అసలు నువ్వు ఆర్టిస్ట్ అంటే ఏంటి అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంత డీటెయిల్డ్గా, అంటే డైలాగే లేకుండా ఆ డీటెయిల్నెస్ కళ్ళల్లో కావాలి. సార్ సార్తో వర్క్ చేశాక చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ చూడొచ్చు కదా, ప్లస్ ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు. టు బి ఫ్రాంక్ నేను ఎవరితో ఓకే. సో ఇప్పుడు కెంపరాజు గారు మాట్లాడతారు. ఐ డోంట్ నో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు స్పీక్ ఆర్ నాట్, బట్ వీ వుడ్ లైక్ టు లిసన్ ఫ్రమ్ యూ. కూడా నేను ఫిల్మ్ చేశాను, చాలా ఏందే. సో ఈ ఫిల్ము బాగా వచ్చింది అంతే అని చెప్తానికి థ్యాంక్స్. ఫస్ట్ నేను డైరెక్టర్ గారిని కలిసినప్పుడు ఆయన స్ట్రైట్గా తెలుగులో సినిమా తీయబోతున్నానని చెప్పి ఈ స్క్రిప్ట్ డైరెక్ట్ చేశారండి. ఇది ఒక థ్రిల్లర్ సినిమా. మామూలుగా థ్రిల్లర్ సినిమా అంటే డైలాగ్ వర్షన్ చాలా తక్కువ ఉంటుంది. దీనిలో ఆయన చెప్పిన కథా విధానంలో ఎంత డీటెయిలింగ్ ఇచ్చారంటే కొన్ని చోట్ల బ్రెత్ కూడా మాట్లాడుతుంటుంది. సో దీనికి ఇంకా తక్కువ డైలాగ్స్ వాడాలి. సో అప్పుడు చెప్పాను, సార్ నాకు మీ హెల్ప్ కావాలి, మీరు ఉంటే కానీ ఈ డైలాగ్స్ రావడానికి కుదురుతాని. సో కన్నడ రిఫరెన్స్ పెట్టుకొని సార్తో చాలా ఇంపాక్ట్గా ఈ సినిమాకి డైలాగ్స్ రాయడం జరిగిందండి. అంటే ఉత్కర్ష గురించి మాట్లాడక ముందు సార్కి నాకు ఉన్న ఒక చిన్న కనెక్షన్ చెప్తాను. నేను 20 years బ్యాక్ నేను చాలా చిన్నపిల్లని. రామలక్ష్మి మాస్టర్ మా బాబాయిలు వాళ్ళు ఫైటర్గా చేసేవాళ్ళు. సో దే యూస్ టు గో బెంగళూరు వెళ్తూ ఉండేవాళ్ళు, సినిమా చూసేది. దాంట్లో సంఘర్ష సార్, ఐ థింక్ నిష్కర్ష విష్ణువర్ధ్ గారి సినిమా బెస్ట్ పిక్చర్. అంటే ఒకే అపార్ట్మెంట్లో జరిగేది. దాని గురించి నాకు చిన్నప్పుడే
చాలా చెప్తూ ఉండేవాళ్ళు, సూపర్ హిట్ సినిమా, సూపర్ తెలుగు అంటే ఓ హాలీవుడ్ స్టైల్లో చేశారని. ఆ డైరెక్టర్ ఎవరని తెలీదు, కానీ చిన్నప్పుడు ఎప్పుడో చెప్పారు. ఆఫ్టర్ 20 years తర్వాత ఒక డైరెక్టర్ తోటి వర్క్ చేశాను. ఏదైతే డైరెక్టర్ మా బాబాయ్ నాకు చెప్పారో ఆ డైరెక్టర్ సునీల్ కుమార్ సార్. నేను ఆయన గురించి తెలుసుకొని షాక్ అయ్యా. అంటే ఇండస్ట్రీ చాలా చిన్నది, సో దాంట్లో వర్క్ చేస్తూ ఆఫ్టర్ 20 years తర్వాత ఆయన మనిషి కింద నేను చేస్తూ నాకు చాలా అదృష్టంగా భావించాను. వాళ్ళందరూ ప్రెస్ మీట్, మేలా ప్రెస్ మీట్లో చూశాను. బట్ ఐ ట్రై టు టాక్ ఇన్ తెలుగు బికాజ్ యూనో మా ఫస్ట్ ప్రెస్ మీట్లో నేను తెలుగులో మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ట్రై చేద్దాం బికాజ్ ఐఎమ్ ఓన్లీ 2 films old. సో I should start with Sunil Kumar Desai sir because Sunil sir, one man army I should say. ఇప్పుడు తెలుగు రావడం లేదు, ఇలా రావాల్సింది, కానీ ఈజ్ అ వన్ మ్యాన్ ఆర్మీ ఐ వుడ్ సే. ఎందుకంటే ఒక అన్ని ఈ సినిమా అన్ని హ్యాండిల్ చేసి ఒక షాట్లో ఏమి ఇంప్రూవ్మెంట్ చేయాలని అన్ని హ్యాండిల్ చేసి ఆర్గనైజ్ చేసి అన్ని ప్రెషర్ ఆయన దగ్గరే ఉంది. నేను అది చూశాను ఇప్పుడు లైక్ when I'm shooting for Utkarsha, and it's been 1.5 years I guess, right? సో అన్ని స్ట్రగుల్, చాలా స్ట్రగుల్ చేశారు మా డైరెక్టర్ టు ఫినిష్ దిస్ ఫిల్మ్ బికాజ్ ఆయనకి ఒక విజన్ ఉంది. ఈ ఫిల్మ్ ఇలా రావాలి అనిపించింది. సో అది ఒక్క షాట్లో తెలుస్తుంది. Even when I'm performing, if I do too much, he always corrects me. And you know, he has this a different, like, unique way of storytelling. So అది చాలా నేను ఎంజాయ్ చేశాను. కానీ ఇది కన్నడ, తెలుగు, and it's a trilingual film, so we have to you know, speak in different languages. సో అది కొంచెం చాలా డిఫికల్ట్గా నాకు ఛాలెంజింగ్గా ఉంటుంది. ఎందుకంటే కన్నడ, తెలుగు కొంచెం సిమిలారిటీ ఉంటుంది, కానీ తెలుగు అంటే నాకు చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి. ఎందుకంటే అది చాలా స్వీట్. నేను మా మదర్ టంగ్ తమిళ్, కానీ తెలుగు అంటే ఆ స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది నాకు అనిపించింది. సో చిన్నప్పటి నుంచి చాలా సినిమా చూశాను. నా ఫేవరెట్ మహేష్ బాబు. సో చాలా డైలాగ్స్ కూడా నేను యునో చదువుకున్నాను. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ ఐ వాంట్ టు బీ ఇన్ తెలుగు ఫిల్మ్స్. సో it was that dream is happening now. Like I'm only 2 films old in Telugu. There's long way to go. So my character in the film Utkarsha is I play a love interest of Aditya. So we generally we meet, like we go out together, and majjalo oka problem jarugundi. నేను ఆదిత్య సెపరేట్ అయ్యి ఆ ప్రాబ్లం నుంచి ఎలా రావాలి, విల్లన్ నుంచి ఎప్పుడు సర్వైవ్ చేసుకున్నాడు ఈ అమ్మాయి అని ట్రావెల్ ఉంటుంది ఉత్కర్షలో. సో నాకు ఒక్క ఎవ్రీ షాట్ వాజ్ ఛాలెంజింగ్ ఫర్ మీ. ఇమీడియట్లీ యునో మా దేశాయ్, ఐ మీన్ డైరెక్టర్ గారు ఇంప్రూవ్మెంట్ ఈవెన్ స్పాట్లో కూడా యునో ఇంప్రూవ్ చేయాలి. సో అది మ్యాచ్ చేయడానికి నాకు కొంచెం తక్కువ ఉంటుంది. బికాజ్ ఆయన ఎనర్జీ యాక్చువల్లీ యూ షుడ్ ఆస్క్ కెమెరామ్యాన్, బికాజ్ అవరు ఆల్రెడీ ఫిల్మ్ దేశాయ్ గారికి చేస్తారు. సో హీ యూస్ టు టెల్ మీ దట్ ఇప్పుడు ఉన్న ఎనర్జీ 50%, నాకు అదువే ఎక్కువ ఉంది. సో it was very nice to work with him, and I should talk about Devaraj sir, because
ఈ ఫిల్మ్ చాలా స్ట్రగుల్ అండి. మధ్యలో కుమార్ దేశాయ్ సార్, డైరెక్టర్ సార్, చాలా he was going through that phase. So bad time lo he stood by himself, like he stood by to directors, so that till now he's stood up with the director, which is amazing. ఎందుకంటే ఆ బ్యాడ్ టైంలో ఎవరు ఉండాలి అని నిజంగా తెలుస్తుంది. సో థ్యాంక్ యూ దేవరాజ్ సార్ ఫర్ బీయింగ్ so supportive and helpful. And I like to thank each and every artist. Anup, he's a very, very hardworking person, I should say, and a very nice co-artist to work with. He's done a lot of, though, I love to do action, in the film. This script doesn't allow me to do, there's a lot of screaming, running, but there's very less action in the film for me. I don't hit anybody. Usual ga nene villain ga hit chesanu, but ee film lo anni enna mandi everybody beats I get beaten up by everyone. so I always believe in karma, so karma always returns. So that happened. And Kabir Singh, he also, he's a villain of the film, and a lot of artists, Vamsi Krishna, and a lot of artists performed in the film. And definitely ee film andariki నచ్చుతుంది నేను హార్ట్ఫుల్గా అనిపిస్తున్నాను అనుకుంటున్నాను. So thank you all for listening, this much, straight. Thank you all. Thank you for your patience. Thank you. Dialogue, just tell me, I'll repeat it. Sorry. తమిళ్లో ఒక డైలాగ్ ఉంది కదా, ఏం పేరు నానే వందు పోగ్రీలో ఒక డైలాగ్ ఉంది కదా. It's okay. I don't want to spoil his. I think. सबसे पहले तो सारे प्रेस मीडिया और सारे मेरे फोटोग्राफर्स और सारे जर्नलिस्ट यहाँ जो आए हैं उनको बहुत बहुत धन्यवाद, अपना अपना टाइम निकाल के आए हैं हम सभी को देखने के लिए, मिलने के लिए। तेलुगु में मैं सिर्फ 4 फिल्में ओल्ड हूँ, लेकिन धनसिका जितनी अच्छी भी नहीं बोल पाता, इसीलिए अपने 4 शब्द मैं हिंदी और इंग्लिश में रखने वाला हूँ आप लोगों के सामने। ये 4 शब्द नहीं है बल्कि मेरी फीलिंग्स हैं, क्योंकि ये स्टेज से मेरा एक अलग सा रिश्ता है। 2 साल पहले मेरी पहली फिल्म सिंघम 3 जो तेलुगु में रिलीज हुई थी यमड़ू 3 नाम से, यहीं पर मैं खड़ा था और सूर्य सर यहाँ पर थे और मैं एज अ विलन यहाँ पर इंट्रोड्यूस किया गया था। और आज देखिए 2 साल बाद ये आप लोगों का ही प्यार है, ऑडियंस का प्यार है और कुछ लोगों के विशेष है, जिसकी वजह से अगेन आई कम बैक ऑन दिस स्टेज आफ्टर 2 years, बट दिस टाइम ओनली एज अ हीरो। तो ये जो सफ़र रहा है फ्रॉम विलन टू अ हीरो, ये बहुत ही खूबसूरत सफ़र रहा है, बहुत ब्यूटीफुल जर्नी रही मेरी लाइफ की। अगर इसके बारे में मैं बोलूँ तो बहुत ज़्यादा चीज़ है, लेकिन आज वक्त कम है, मुझे कम शब्दों में बोलना है। यहाँ पर कुछ बहुत ही अमेजिंग लोग मेरी लाइफ में इन्वॉल्व हैं, जिनकी वजह से मैं आज स्टेज पे आपके सामने एज अ हीरो खड़ा हूँ। तो क्या बोलूँ मैं, आई मीन आई एम वेरी मच स्पीचलेस राइट नाउ, बिकॉज 2 years ago when I started off with Singham 3, then Winner in Telugu, and then Puri Jagannath sir की रोग आई थी, and followed by Bollywood film Commando 2 that came. But I was always thinking that मैं आऊँगा, मेरे दिमाग में ये नहीं था कि एज अ विलन बनना है, एज अ हीरो बनना है। मुझे सिर्फ आना था और परफॉर्म करना था अच्छी तरीके से। एंड मैंने 4 भली फिल्में करी हैं, आवाज़ अपनी दी है, डबिंग करी है तेलुगु में। सो आई रिमेंबर लॉट ऑफ डायलॉग्स टू द परफेक्शन, बिकॉज
obviously when you're shooting opposite stars like Allu Arjun sir and Surya sir, you cannot make mistakes, you know. It's because they have already taken their time out, so the best you can do is prepare your dialogues and come back. So I think जब मैं वो preparation करता था अपने dialogues की, कहीं ना कहीं it was preparing me as an actor, and I used to observe these stars when I was working. जब मैं तेलुगु फिल्मों में यहाँ पे काम कर रहा था, तो अल्लू अर्जुन सर का मैं एक्सपीरियंस बताना चाहूँगा. उनके साथ मैंने 3 महीने ये फिल्म शूट की. काफ़ी कुछ सीखने को मिला उनसे. हिज हम्बलनेस, द वे ही वाज ऑन द सेट, द वे ही सपोर्टेड मी, और स्टंट्स में देखना, ही वाज ऑलवेज देयर टू सपोर्ट. तो इन लोगों को देखकर, सूर्या सर को देखकर लगता था कि इफ एट ऑल आई बिकम अ स्टार और अ हीरो समडे, आई लाइक टू बी लाइक दिस, आई लाइक टू बी. तो इन लोगों से काफ़ी कुछ सीखा, बट आई हैड नो आइडिया कि कभी ना कभी आई विल बी कमिंग बैक एज एन हीरो. ये हुआ ऐसे कि रोग की ऑडियो लॉन्च थी बैंगलोर में, और मैं वहाँ गया था टू प्रमोट द फिल्म. मैं इसमें नेगेटिव बना था, साइको बना था, और वहाँ पे सुनील सर आए थे, हमारे जो डायरेक्टर हैं. He had come with a script in his mind for the hero of that film, honestly speaking, and he had come with with an invitation actually when he was hunting for a hero at that time, and I had absolutely no clue. मुझे पता नहीं था कि सुनील सर वहाँ पर हैं और उनकी इतनी फिल्में हुई हैं, और मैं वहाँ पर स्टेज पे अपनी फिल्म प्रमोट करने के लिए बस खड़ा था जब उनकी नज़र मुझ पर पड़ी. और 2 दिन बाद कहीं ना कहीं से वाया वो मेरे पास आए. उन्होंने मुझे स्टोरी नरेट की, एंड मैं बहुत खुश हुआ. स्टोरी सुन के बहुत एक्साइट हुआ. मैंने सबसे पहले उनसे ये सवाल पूछा कि सर, हु इज़ द हीरो इन दिस फिल्म? सो आई थॉट आई वाज ऑफर्ड द विलन्स रोल, ऑफ कोर्स, एज यूजुअल, बट ही सेड, नहीं सर, यू आर द हीरो. I'm like, are you sure I'm the hero? Like, yeah, you are the hero. So, and it took me about 2 days to digest the fact कि I mean, how is this happening? How? मतलब, लेकिन धीरे-धीरे sir actually kind of convinced me that it's people couldn't see the hero in you, which I'm going to show a hero out of you. So his vision about the film, being such an experienced director, उस स्पर्शा से उनकी मैंने फिल्में देखी, फिर पता चला कि मैं किन से बात कर रहा हूँ. He's a national award winner, and एक national award winner director आपको आकर अपना vision बताते हैं, तो obviously anybody will get motivated. So I started off my journey with Sunil sir as a hero of the first step. 1.5 years ago we started the shooting of this film, and क्या कहूँ मैं, मतलब इस फिल्म में हमने कन्नड़ा में परफॉर्म किया है, तेलुगु में परफॉर्म किया है. सारे स्टंट्स हमने बहुत ही मैं एक चीज़ बहुत सॉर्टेड था कि जो मैंने अपनी पिछले फिल्मों में किया एज अ विलन, उससे कई ज़्यादा मुझे इसमें करना है एज अ हीरो अगर इस्टेब्लिश करना था. तो उसके लिए अमेजिंग एक्शन फाइट मास्टर्स मेरे साथ हैं, जैसे वेंकट जी हैं, और आई एम सॉरी मैं आपके नाम से कभी जानता नहीं था, लेकिन नाम बोलिए एक बार प्लीज़. नाबा जी, बिकॉज हम लोग सिर्फ नाम से हम लोग कहाँ एक दूसरे को यूज्ड टू. तो जो एक्शन इन्होंने मेरे लिए कोरियोग्राफ किया था, बिकॉज आई एम ऑल्सो ट्रेन्ड इन मिक्स मार्शल आर्ट्स और जिमनास्टिक्स, और ये सारी चीज़ें मैं स्किल्स में लाना चाहता था. सो आई डिडंट नो हाउ डू आई डू दैट इन अ फिल्म, बिकॉज व्हेन आई वाज प्लेइंग अ विलन, ऑब्वियसली देयर वुड बी अ लिटिल कहीं ना कहीं एक लिमिट तक ही मैं परफॉर्म कर सकता था अपनी फाइट्स में, अपना जिमनास्टिक बोलो या मिक्स मार्शल आर्ट्स बोलो. आई कुडंट सरपास अ पर्टिकुलर बाउंड्री, क्योंकि आई वॉज द विलन, द हीरो इज द हीरो ऑफ कोर्स. सो बट व्हेन आई केम हियर एज अ हीरो इन दिस फिल्म, आई अंडरस्टूड दैट इसमें एंडलेस बाउंड्रीज है परफॉर्म करने के लिए. मैं जो चाह सकता हूँ, जो करना चाहता हूँ मैं कर सकता हूँ. तो मैं फाइट मास्टर जी को बोलता था, बिकॉज उनके साथ मैंने रोग में काम किया है पहले, वेंकट मास्टर के साथ रोग में. तो उस टाइम पे उन्होंने बोला था कि समडे इफ यू बी अ हीरो आई विल कम फॉर यू करके. एंड टुडे इज दैट डे वेयर ही केम, and not only he came but he choreographed it so well, keeping my abilities in mind, जो मैं कर सकता हूँ उसके हिसाब से. तो आई थिंक फाइट मास्टर्स का इसमें बहुत बड़ा योगदान रहा है. ये स्टोरी सिर्फ 1 नाइट की एक स्टोरी है, बहुत ही इंटरेस्टिंग स्टोरी है. मैं जितना चाहूँ मैं बता सकता हूँ, लेकिन एक्चुअली मैं अभी नहीं बताना चाहता, बिकॉज फर्स्ट टीजर आपने देखा ही होगा, उससे आपको काफ़ी कुछ पता चला होगा कि हाउ सर्टेन इवेंट दैट हैपन्स इन 1 नाइट changes the life of everyone around. बस यही स्टोरी है. अगर आप देखेंगे तो इसमें एक्सट्रीम पैशन है, और कैसे मैं अपने प्यार को, यानी कि अपने लव को, यानी कि धनसिका का जो कैरेक्टर है, उसको पाने के लिए what extremes do I have to go, is that journey of that character called Aditya. So I have played this character for almost about a year and a half. We have been shooting in Coorg में, हैदराबाद में, बैंगलोर में, हमने सब जगह शूट की है. इसमें
अलग अलग फील्ड से हमने एक्टर्स लिए हैं, जैसे कि किशोर सर करके हैं, वो कनाडा के एक बहुत फेमस एक्टर हैं, जो मुझे पता नहीं था, लेकिन जब उनके साथ मैंने काम किया तब मुझे पता चला कि व्हाट काइंड ऑफ एन एक्टर ही इज। वैसे ही तेलुगु से श्रवण राघवेंद्र है, कबीर और मैं, हम जब बॉम्बे में हम जब स्ट्रगल कर रहे थे एक्टर बनने के लिए, तब ये मेरे एक दोस्त के रूममेट होते थे। उस टाइम पे ये बहुत बड़े मॉडल थे, और आज ही इज ऑल्सो अ वेरी वेल एस्टैब्लिश्ड विलन, सो आई थिंक वी स्टार्टेड ऑफ टुगेदर। And there are many other actors, amazing actors like Vamshi Krishna and everyone, जिन्होंने बहुत साथ दिया है और बहुत अमेजिंगली परफॉर्म किया है। तो मैं बस यही चाहूँगा कि यहाँ पर आज हम लोग सब लोग आए हैं, देवराज सर के बारे में कहूँ और तो इतना ही कि ये फिल्म एक फेज से ऐसे गुजर रही थी जहाँ पर बहुत शूटिंग स्केड्यूल्स हमारे डिले होते जा रहे थे, कुछ ना कुछ प्रॉब्लम्स, लेकिन एज एन एंजल Devraj sir came into the picture. He said, I want this film completed because I trust Sunil Kumar Desai. I only trust Sunil Kumar Desai. Now that's a very big thing. Ki a producer comes on board immediately just because he thinks that Sunil sir should not have a problem because he's been a fan of his movies. तो अगर ऐसे लोगों का सपोर्ट हमको मिले तो obviously as actors even we do get motivated to do better than what we have done before. और आज मैं फिल्म के जो रशेस देख रहा हूँ, मैं बहुत ज़्यादा एक्साइटेड हूँ मेरी तेलुगु ऑडियंस के साथ ये शेयर करने के लिए कि व्हेन द फिल्म कम्स वी नीड योर लव एंड सपोर्ट बिकॉज इट्स नॉट पॉसिबल विदाउट, बट इतना कहना चाहूँगा कि जो भी मैंने अभी तक किया है कंप्लीटली उसका बहुत ही डिफरेंट और बहुत ही अलग अवतार में मैं आ रहा हूँ। And I'm playing basically a ruthless beast in this film who will go all out. There are no cable wires as such used in the stunts as such, not majorly at least that I remember, because everything is hardcore, यानी कि real fist fight. मार खाया हूँ और मारा भी हूँ, बहुत असली मार खाया हूँ। So we've got injuries. So इसका एक बहुत ही प्लस पॉइंट आपको फिल्म में देखने को मिलेगा, वो ये है कि इसका जो एक्शन है वो बहुत रियल है, एक टेक में सब कुछ हुआ है, बिकॉज बार बार करने जाते हैं तो वो बहुत मैनिपुलेटिव हो जाता है। सो वी ट्राई टू डू एज मच एज पॉसिबल इन जस्ट वन टेक। Having said that, I've had a wonderful two ladies that I shared my screen with. Tanya Hope is another actress from the Kannada industry. She also did Mr. Patel, some movie with Jagpati Babu sir recently. And of course, Dansika that I had got to work with. I and Dansika, we are connected for almost 2 years now. And we have had a great fun shooting together. Watched her films like Solo and Kabali. और इसमें भी उन्होंने काफ़ी अच्छा, एंड शी इज लुक्ड वेरी ब्यूटीफुल। सो आई थिंक व्हाट मैटर्स इज द ग्लैमर क्वोशेंट इज देयर, नॉट जस्ट द रफ एंड रगेड एंड द masculinity and everything, but she looks glamorous and she's done her part very well. Similarly, Prabhakar ji and everyone. ఇది మొదటి చిత్రం ఉత్కర్ష. Earlier to this, some of my films, they are dubbed into Telugu. For example, Agadam, Utkarsham, Sangatana, Kshakshanam, then Sparsha, like that. Now, Utkarsha, this is my debut film here. Utkarsha is a suspense thriller with action. Actually, our artists and technicians still they don't know the gist of this subject because they have participated in some parts with action and other things. The main theme of this Utkarsha is suspense. It thrills. It's a screenplay based film. Lot of twists, turns, U-turns, ends, dead ends, like that. It is of its own kind. And I can say different kind. Its own kind and different kind. Totally screenplay picture, shot to shot. Shots will narrate you the story. Usually I don't write the story and go for shooting.
First, I start with shot number 1, 2, like that. I do the screenplay. Then, while writing screenplay, number of scenes will be added, number of characters will be added, and the last shot, story completes. That's how I worked all these 25 to 30 years. And this thing happened like this. My very debut film in Kannada, that is Tarka, it's a suspense thriller film, big hit. 100 days hit that time with Shankar Nag. Then Utkarsha, another psychological thriller, a serial killer film, like that. People started talking about me, no, he will do only suspense thrills, like that. And because some of scenes were very hard to digest, he keeps more violence, more nudity, like that. They started talking about this. Then I took a challenge and I told them, no, I can do the films, the other kinds also. That's love stories also, like that. After this suspense, I started my career with action again, with Sangharsha and Niskarsha, out and out action pictures. After that, Beldengala Vale, that is Sir Endamuri Virendranath's Vennello Adpilla. That gave me a big boost. It became a big success, a Panorama entry, and it made me Sunil Kumar Desai. The subject, that is from Telugu novel, the story itself, it was not a story, it was a screenplay for me. Then I told Endamuri sir, I need this script. Usually what I do is, I write myself and I'll do screenplay myself, I direct it.